Hi all. So purple kurti one of my favorite color అన్నమాట పర్పుల్ వచ్చేసి. సో ఇప్పుడు వీడియోలో ఏంటంటే సమ్మర్లో నేను నా స్కిన్ కేర్ కోసం చేంజెస్ చేశాను కొన్ని. సో అవి మీతో షేర్ చేస్తాను. కోసే ఫ్యాన్ బంద్ చేసినా మాట్లాడినట్టు లేదండి, టైం అంతా ఘోరంగా ఉడకపోస్తూ ఉంటుంది. సో సమ్మర్ ఫేవరెటిస్ అనేది మీతో షేర్ చేస్తాను. ఒక మంచి బ్యూటిఫుల్ లిప్ షేడ్ అండ్ SPF ఇవన్నీ ఉంటాయి అన్నమాట వీటిలో. సో ఈ వీడియో ఏంటంటే మనకి ఈవినింగ్ తెప్పించాను అమెజాన్ నుంచి. అమెజాన్ నడుస్తుంది గ్రేట్ సమ్మర్ సేల్ 2nd మే నుంచి 7th మే వరకు రన్ అవుతూ ఉంటుంది అనమాట. 1500+ టాప్ బ్రాండ్స్ పైన 50 to 80% ఆఫ్ అనేది ఉంది. అలాగే 3 lakhs+ టైల్స్ పైన డీల్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఎవరు మిస్ అవ్వకూడదు. ఏదైనా కార్ట్లో యాడ్ చేసి పెట్టి కొనాలనుకునే ఉంటే కొనేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్లో తప్పకుండా మర్చిపోకుండా చేసేది ఏంటండి, SPF. స్కిన్కి హైడ్రేషన్ ఎంత బాగుండాలో, అంటే ఎంత ఎక్కువ వాటర్ తాగుతాం మన బాడీ కోసం, అలాగే మీ స్కిన్కి కేర్ ఉండాలి. సో మెయిన్గా మీరు SPF వాడాలి. సో నేను డాట్కి నుంచి ఫస్ట్ టైం ఈ SPFని తెప్పించాను. సో ఇదేంటంటే మనకి డాట్కి స్కిన్ కేర్ విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్, అలాగే లైట్ ఫ్లూయిడ్స్ తోటి ఉంటుంది, 50+ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు తెప్పించానంటే డాట్కి బ్రాండ్ చాలా ఫేమస్ బ్రాండ్ అండి. ఇంతవరకు వీళ్ళది లిప్ బామ్ వాడాను, బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం వచ్చేసి వీళ్ళది సన్ స్క్రీన్ లోషన్ తెప్పించాను. సో ఇలా ఉంది, కొంచెం కాస్ట్లీ బట్ చాలా మంచి బ్రాండ్ అనమాట. సో ఇలా ఉంటుంది. మనకి సన్ స్క్రీన్ చాలా వరకు తెల్ల మచ్చలు మిగులుతాయి అనమాట, మిగిలిస్తూ ఉంటాయి. సో ఇది అలా కాదు, లిక్విడ్ ఫామ్ లాగా ఉంటుంది, ఇన్స్టాంట్గా మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. సో పర్పుల్ వల్ల నేను బాగా తెల్లగా అనిపిస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ లిప్స్టిక్ పెట్టుకున్నాక కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది ముఖం మీద. సో ఇది ఒకటి తెప్పించాను. ఆ తర్వాత ఇది లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ తెప్పించాను. ఎందుకంటే మీరు ఏ సీజన్ అయినా మాయిశ్చరైజర్ కంపల్సరీ. సో నా డైలీ బేసిస్లో ఇంతమంది పాండ్స్ ఉండేది, ఇప్పుడు లాక్మీ పీచ్ మిల్క్ తెప్పించాను. లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, స్కిన్లోకి తొందరగా ఇంకిపోతుంది, మళ్ళీ బాగుంటుంది. చూడండి, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సమ్మర్లో అక్క ఇవన్నీ పూసేసుకుంటుంది అనుకోలేదు. సో ఈ మధ్య ఏంటంటే ఖాళీగా ఉండి స్కిన్ పైన కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. మనకి పిల్లలు పుట్టాక ఏమవుతుందంటే మనం వాళ్ళపైన తీసుకునే కేర్ పెరిగి, అంటే మనం పెళ్ళాక ఏ చేసినా మన ఫ్యామిలీ కోసం వేస్తూ ఉంటామండి. సో పిల్లలు పుట్టాక ఇంకా ఏ చేసినా పిల్లలకి ఫ్యామిలీకి పరిమితం అయిపోతుంది. కానీ మనం మీద మనం కేర్ తీసుకోవాలి, అప్పుడే మనం ఇన్నర్గా ఇంకా హ్యాపీగా ఉంటుంది. అంటే మీ టైం లాగా అనమాట. మనం కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా లోపల సోల్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఆ విషయం ఈ మధ్య నేను రియలైజ్ అయ్యాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను TAC ఆయుర్వేద కో నుంచి తెప్పించాను పర్ఫ్యూమ్స్. ఈ ఎందుకు తెప్పించానంటే మనకి మా ఆయనకి నాకు ఇద్దరికి అవుతుంది. సో మేల్స్ అండ్ ఫీమేల్ కోసం ఇద్దరికి కాంబో ప్యాక్ లాగా వచ్చింది అనమాట ఇది. సో 1 ఫర్ మెన్స్ అండ్ 1 ఫర్ ఉమెన్స్. వీళ్ళ ప్రోడక్ట్స్ బాగున్నాయండి, లిమిటెడ్ ప్రోడక్ట్స్ వీళ్ళు లాంచ్ చేశారు, బట్ బుడ్డ ప్యాకేజింగ్లో చాలా బాగున్నాయి. ఇది ఫర్ గర్ల్, ఇది బాయ్స్ అనమాట. ద పర్ఫ్యూమ్ 15 ml వస్తుంది. సో చూపిస్తాను మీకు, బాగుందండి స్మెల్, బాగుంది. నేను కాలేజెస్లో పర్ఫ్యూమ్స్కి పెద్ద ఫ్యాన్ని, ఎక్కువ పెట్టుకుందాన్ని. సో ఇది మా వారి కోసం. సో ఇది మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి కోసం పనికి వస్తుంది, 2 in 1 లాగా. సో మెన్స్ చూద్దాం. మనకంటే మెన్స్దే బాగుంది, సూపర్ అంటే సూపర్ బాగుంది. ఒకేసారి ఫ్రెష్మెంట్ వచ్చింది. సో ఆ తర్వాత ఏంటంటే నేను తెప్పించాను లిప్ బామ్. ఇది టింటెడ్ లిప్ బామ్, SPF 30. ఎందుకంటే సమ్మర్ కాబట్టి అన్నిటిలో SPFని కలిపేసుకుందాము. సో ఎందుకంటే ట్యాన్, UVB ఇలాంటి రేస్ వస్తుంటాయి కదా. సో ఇది క్లెన్స్టార్ నుంచి బీట్రూట్ లిప్ బామ్. ఇది SPF 30, హైలూరోనిక్ యాసిడ్ కూడా ఇందులో ఉంటుంది. సో దీని డిస్క్రిప్షన్లో నేను చూసాను అనమాట. ఇది సమ్ వాట్ మనకి ఏంటంటే స్కిన్ పైన పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, సో దాంతో కూడా డీల్ చేస్తుందట. ఓపెన్ చేసి ఏదైనా ప్యాకేజ్ ఇక్కడ ఇప్పడంలో మా శేఖర్కి ఉన్న ఓపిక నాకు ఉండదండి. సో ఇది దిస్ ఇస్ టింటెడ్. సో లిటిల్ బిట్ టింట్ కనిపిస్తుంది మీకు. యూ డోంట్ హ్యావ్ టు అప్లై లిప్స్టిక్ కూడా. ఇంట్లో అయితే లైట్గా స్మెల్ ఏం లేదు, న్యాచురల్ స్మెల్తో ఉండింది.
సో ఇది తీసుకున్నాను. ఎప్పుడు నివ్వేదే వాడతాను. సో ఈసారి ఇది తీసుకున్నాను. వాడతాను అనడం కానీ పెట్టుకోకపోయేది అనమాట. సో ఇప్పటి నుంచి రోజు రుద్దుకోవడానికి ట్రై చేస్తాను. తర్వాత లిప్స్టిక్ ఇది న్యూ బ్రాండ్. ఇది ఇప్పుడు నేను తెప్పించిన దానిలో లాక్మీ డాట్కి తప్ప మిగిలిన నాకు న్యూ బ్రాండ్స్ అండి. ట్రై చేద్దాం తెప్పించాను. ఇంకా బాగా వాడి ఎట్లా ఉంటుందో షేర్ చేస్తాను. సో ఇదేంటంటే క్రీమీ మ్యాట్ నుంచి మార్స్ అండి ఈ లిప్స్టిక్. మార్స్ నుంచి క్రీమీ మ్యాట్ లిప్స్టిక్ అనమాట. బ్యూటిఫుల్ షేడ్, చాలా బాగుండే షేడ్. ఇది ఓపెన్ చేస్తాను. షేడ్ నెంబర్ 17 అనమాట ఇది. నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు సేమ్ షేడ్ కావాలంటే తెప్పించుకోవచ్చు. సో ఇక్కడ ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. చాలామంది లిప్స్టిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అందులో షేడ్స్ ఒకలాగా అనిపిస్తాయి, వచ్చాక ఇంకోలా ఉంటాయి. సో అలాంటప్పుడు మీకు ఫోటో పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మీకు అమెజాన్లో, మీరు చెక్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ నా ఫోటోకి ఈ షేడ్ బాగా నచ్చింది. నాకు ఈ షేడ్ నచ్చుద్ది అనమాట. క్రీమ్ కలర్లో ఉంది క్రీమీ మ్యాట్ అంటే. సో నేను పెట్టుకునేది లాక్మీది వేరే అన్నమాట. సో ఇది మాస్ది ఈ షేడ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మధ్య నేను సమ్మర్లో కొత్త తెప్పించుకున్న ఐటమ్స్, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ రన్ అవుతుంది 2 మే నుంచి 7th మే వరకు. గ్రాప్ చేసుకోండి. ఏమైనా బై చేయాలనుకున్నవి అయితే వీటి లింక్స్ అండ్ డిస్లో ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. హలో ఆల్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో ఇది థర్స్డే వ్లాగ్ అన్నమాట. అత్తయ్య పొద్దున్నే పూజ చేస్తూ ఉంది. నేనేమో వేరే పనులు చేస్తా అని చెప్పేసి అత్తయ్యను ముందు పూజ చేసే అత్తయ్య అని చెప్పేసి అంతా ఊడ్చేసాను. అత్తయ్య ఉంటే అత్తయ్యని వాకిలి ఊడ్చి ముగ్గేస్తారండి. మా అత్తయ్య డిఫరెంట్ ముగ్గులు వేస్తారు తెలుసా. సో ఇంకా అత్తయ్య రెడీ అయ్యి పూజ చేస్తుంది. ఎందుకు బాగా రెడీ అయింది? ఎందుకంటే మనం ఈరోజు బయటికి వెళ్ళబోతున్నాము. అలాగే తేజు బర్త్డే రేపు కాబట్టి తేజు వాడికి ఈరోజు వాళ్ళ నాన్నమ్మ గిఫ్ట్ చేస్తుంది సైకిల్. సో ఆ సైకిల్ తేవడానికి కూడా సైకిల్ షాప్కి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ ఈ హోమ్ మేడ్ ధూప్స్ ఉన్నాయి కదా, సో అవి పెట్టినా వేరే పెట్టినా అని చెప్పేసి అత్తయ్య అడుగుతూ ఉన్నారు అనమాట. నాకు మా పూజా రూమ్ చూసినప్పుడు అలా బాగా అనిపిస్తుంది, కానీ కొంచెం పెద్దగా ఉంటే బాగుండి అనిపిస్తుంది. సో మా అత్త పూజ ఎట్లా చేస్తుంది అని చూస్తూ ఉంది. సో బేసికల్లీ పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ పట్టింపులు కానీ ఎవరింట్లో వాళ్ళకు ఉంటాయండి. సో పూజకు కొన్ని విధానాలు ఉంటాయి, బట్ ఏంటంటే ఒక్కరు ఒక్కలా చేస్తూ ఉంటారు. సో అందుకే మా అక్క చూస్తుంది వీళ్ళు ఎట్లా చేస్తారు పూజ అని చెప్పేస్తారు. సో శేఖర్ నిద్ర లేచాడండి. ఇంకా మా స్నానం అయిపోయింది. మా అక్క వాళ్ళు రెడీ అవ్వాలి. మార్నింగ్ టైం ఎర్లీగానే, సో అంత లేట్ కూడా ఏమవ్వట్లేదు. సో మొత్తగా నేను పూణే నుంచి ధూపు కప్పు పెట్టడానికి స్టాండ్లా తెచ్చాను. ఇలా పెడితే ఏమవుతుందంటే కొన్ని ధూప్స్ బాగా ఎక్కువ పొగ వచ్చేసి పైన అంతా బ్లాక్ అయిపోతూ ఉందన్నమాట. సో వీళ్ళిద్దరికి సేమ్ డ్రెస్సులు వేస్తే భలే క్యూట్గా రితువాడికి ఈ డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఎవరో మనకి కొలాబరేషన్లో ఇచ్చారు. ఆల్రెడీ ఏదో వీడియోలు షేర్ చేశాను, మీరు ట్రై చేయండి, బాగుంటుంది. అంటే ఎండాకాలం వేస్తే ఈ క్లాత్ బాడీకి బాగుంటుంది, బట్ ఉడకపోసినట్టు అయింది. నైట్ వేసేస్తాం కాబట్టి నేను పిల్లలకి ఫుల్ డ్రెస్ వేసే పడుకోబెడతాను అనమాట. సో ఇది మన ఇంటి పరిస్థితి. రితుగాడు లేవగానే వాడికి మమ్మీ కనిపించాలి. అదే వాళ్ళ నాని మన అట్ట ఉంటే వాళ్ళిద్దరు కనిపించాలి. నేను అవసరం లేదు, వాళ్ళ నాని కనిపించాలి, వాళ్ళ నట్టి మామ కనిపించాలి. ఇక్కడ అత్తమ్మ కనిపించాక అచ్చి మామ అంటున్నాడు. అట్టి మామ అంటే ఏంది, నట్టి మామ అన్నట్టు మా అన్నయ్యని అడుగుతూ ఉన్నాడు. అన్నయ్య ఆల్రెడీ ఎప్పుడో లేచాడు. సో మా అత్తయ్య కానీ మా అక్క కానీ మా అన్నయ్య కానీ వీళ్ళకి ఏంటంటే ఊళ్ళో కొంచెం తొందర లేస్తారు అలవాటు. సో తొందర లేస్తారు అనమాట. ఇక మా అన్న రాని వచ్చింది. వాడు ఫీలింగ్ ఏంటంటే వెళ్ళిపోయారు కావచ్చు అని చెప్పేసి. చూసారా, కోసేపు అలుగుతాడు, పోడు, మనం తీసుకోవాలన్నట్టు. అందరు ఇంట్లో ఉంటే బాగా అనిపిస్తుందండి. గాలిపల్లికి హాలిడేస్లో వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఏమవుతుందంటే రమ్య తెలుసుగా బిజినెస్. అవును, నేను బిజినెస్ చేస్తున్నాను చాలామంది అడిగారు. నేను చేయట్లేదండి. అంటే నాకు ఎప్పటికైనా కానీ సొంతంగా వేరే బిజినెస్ పెట్టాలని ఆలోచన ఉంది, కానీ ఇలా కొంచెం మీటింగ్ లాంటి అటెండ్ అవ్వడం నాకు చిన్న పిల్లాడితో కష్టం. చేస్తే బాగానే ఉంటుంది, బట్ నేనేం చేయట్లేదు. రమ్య గారు చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నిన్న పెట్టిన అమెజాన్ వీడియో కింద కమెంట్ వచ్చింది, మీరు ఒక్క వీడియోకి 5,000 తీసుకున్నారు, ఎవరినో అడిగారని చెప్పేసి. 5,000 కాదండి, ఒక్క వీడియోకి ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సరు 30-40 వేలుగా తీసుకుంటారు. ఫ్యాక్ట్ ఇది. మీకున్న వ్యూస్ని బట్టి, మనకున్న వ్యూస్కి అంటే ప్రజెంట్ ఒకప్పుడు నేను కూడా 10-12 అట్లా తీసుకున్నాను, కానీ అంతకు మించి తీసుకోలేదు. అప్పుడు నాకు వ్యూ ఉండేది ల్యాక్స్లో. సో ఇది ఫ్యాక్ట్. యూట్యూబ్లో ఎవరు చెప్పారు, నేను చెప్తాను, ఎందుకంటే ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదా. సో నేను ఇప్పుడు 3,000-5,000 తీసుకున్నాను. బట్ దేనికి? ఇప్పుడు అమెజాన్ వీడియోస్కి వాళ్ళు డ్రెస్సులు మాత్రమే ఇస్తారు. కొలాబరేషన్లో డ్రెస్సులు చీరలు ఇచ్చేటోళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వరు, నేను తీసుకోను.
ఇవ్వరు గూడా. సో, ఎవరికైతే ఫాలోవర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో ఎక్కువుండి, రీచ్ ఎక్కువెళ్ళి కెమెరామాన్స్‌తో షూట్ చేస్తారు చూడండి, అలాంటి వాళ్ళు తీసుకుంటారట. కొంతమంది నేను ఆహ్, అదేమంటారు, ఈ బ్లౌజెస్ కొలాబరేషన్ చేసిన వాళ్ళ దగ్గర 20,000 పర్ వీడియో గూడా అడిగారంట. సో, అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వ్యూస్ ఎక్కువొచ్చేవాళ్ళు మీరు చూసే చాలామంది యూట్యూబర్‌లో ఉన్నారు. 20,000-30,000 కొంతమంది 1,00,000లో గూడా తీసుకుంటారంట. సో, మనం అంత కాస్ట్‌లీ కాదు. 20,30 వేలు కూడా నేను ఎప్పుడు తీసుకోను. నాకు ఇయ్యరు, ఎందుకంటే మనకి వ్యూ లేదు గదా! ఉన్నప్పుడు ఇచ్చారు, సంపాదించుకున్నాం, అయిపోయింది. సో, ఇప్పుడు అంత సీన్ మనకు లేదు. అండ్ డ్రెస్‌లకైతే ఎవరు ఇవ్వరండి. డ్రెస్సులు కూడా 1000, 2000 కూడా ఇస్తలేరు ఎవరు. సో, ఇది ఫ్యాక్ట్ చెప్పాలనుకున్నాను. యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అయితే సంపాదన బానే ఉంటది. మనం కూడా 2 నెలలు సంపాదించుకున్నాం. నేను ఇదిగో ఫ్యాక్ట్ అని చెప్తున్నాను. సో, ఇప్పుడు వ్యూ తగ్గింది కాబట్టి కొలాబరేషన్స్ తగ్గుతాయి. సో, అది ఒకరు కమెంట్ చేశారు, మీకు క్లియర్ చేయడానికి చెప్పా అనమాట. సో, నేను 20,000 తీసుకుంటున్నాను మీరు అనుకునేరు. తీసుకో, మనకొచ్చే వ్యూని బట్టే బ్రాండ్ మనకి డబ్బులు ఇస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటంటే తేజు వాడికి సైకిల్ ఆల్రెడీ శేఖర్ వాళ్ళ ఆఫీసర్ ఒక షాప్ ఉంటే ఒక వీకెండ్ వెళ్ళి చూసొచ్చారనమాట. సో, అందులో కొన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మాకు చందానగర్‌లో ఒక షాప్ ఉంది. అందులో వెళ్ళి చూసాం. సో, ఫైనల్లీ తేజు మేము అందరం సెలెక్ట్ చేసిన సైకిల్ ఇది. నేనేంటంటే వాడు ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు బ్యాగ్ పెట్టుకోవడానికి క్యారియర్ వెనకాల పెట్టుకునే సీట్ ఉన్న సైకిల్ ప్రిఫర్ చేస్తాను. సో, శేఖర్ ఏంటంటే ఏం లేకుండా ఓన్లీ వాడు కూర్చొని సీట్ ఉంటే బాగుండన్నాడు. కానీ అట్లా వద్దు, పిల్లలు ఏదైనా పట్టుకొని బ్యాగ్ ఇట్లాంటివి పట్టుకొని పోతే బాగుంటుంది కదా అని ఈ సైకిల్ తీసుకున్నామండి. వాళ్ళ నాన్నమ్మ కొనిచ్చింది సైకిల్ది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నాకు కూడా సైకిల్ తొక్కరాదు, నేను కూడా తొక్కని చెప్పినప్పుడు. సో, దీని సీట్ మనం పైకి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వాడు ఒకవేళ హైట్ పెరిగితే. తేజ్ ఏంటంటే ముందు ఇంకొంచెం చిన్నది అడిగాడు. అంటే ఇప్పుడు సెట్ అవుద్ది, తర్వాత సెట్ అవ్వదు కదా, మనకి పిల్లలు తొందరగా ఎదుగుతారండి. సో, ఇప్పుడు వీడికి సైకిల్ తొక్కడం కూడా వచ్చేసింది తెలుసా. 4-5 డేస్‌లోనే నేర్చేసుకున్నాడు. తర్వాత మామిడి పళ్ళు తీసుకున్నాం. ఇట్లా ఒక సీటుకి ఇట్లా డౌన్ చేసి పెట్టారన్నమాట. వాళ్ళు సైకిల్ బాగా సెట్ చేసి ఇచ్చారు. ఒక సీట్‌లో నేను కూర్చున్నాను, తేజు, శేఖర్ ముందర కూర్చున్నారనమాట. సో, బాగుందండి సైకిల్, మంచిగా అనిపించింది. తేజు ఫుల్ హ్యాపీ. వాడికి చిన్న సైకిల్ ఏమో వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ చేసింది, పెద్ద సైకిల్ ఏమో వాళ్ళ నాన్నమ్మ గిఫ్ట్ చేసింది. క్వాలిటీ వైజ్ కూడా బాగుంది. మనం క్వాలిటీ ఎంత క్వాలిటీ తీసుకున్నా కూడా చిన్న పిల్లలు కదా, వాళ్ళు అలాగే ఆడతారు, కింద పడడం ఇవన్నీ కామన్ ఉంటాయి అన్నమాట. సో, వీటికి గ్యారంటీలు ఇవ్వలేము ఎప్పుడు పాడవుతుంది ఏంటిది అనేది. సో, అందుకని నేను కాస్ట్లీ 8-10 వేలు వద్దని చెప్పేసి చెప్తాను అనమాట. ఇది మాకు చెప్పడం కూడా 8,000 ఏమో చెప్పారు, 6,500కి ఇచ్చారు. రూపాయో తగ్గిలే 6,500 అంచేది. సో, ఇది సైకిల్ సూపర్బ్ ఉంది, మంచిగా అనిపించింది నాకు కూడా. సో, అది ముందట ఇట్లా ఉంది అలా ఇట్లాగా, అది తేజు పెట్టించుకున్నాడు అనమాట. మా అన్నయ్య, నేను, తేజు వెళ్ళాము. రిత్తుగాడు, అత్తయ్య వాళ్ళు ఇంకా పోయి వచ్చి బయటికి వెళ్ళి ఉంటాం మేము కొంచెం పని మీద. సో, పోయి వచ్చామని పడుకున్నాను అనమాట. సో, తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరిని ఒక ఫోటో తీశాను. మా అత్త చూడండి సంభ్రమం. మా అత్తయ్య ఊర్లో ఇప్పుడు రమ్మంటే వీడికి రావట్లేదు, తను డైలీ పనికి వెళ్తుందండి. ఆ డబ్బులు దాచుకొని ఇప్పుడు వీడికి కానీ వాళ్ళ రమ్య పిల్లల బర్త్డే అయినా కానీ మేము ఇంటికి వెళ్తే కానీ అప్పుడు పెట్టుద్దన్నమాట ఖర్చులాగా. సో, అట్లా నా మనవడికి నా డబ్బులతో కొనిచ్చాను ఫీలింగ్ ఉంటుంది చూడండి. అది తేజుకి గోల్డ్ రింగ్, మా డాడీకి గోల్డ్ రింగ్స్ అంటే బాగా ఇష్టం ఉండే. తేజుకి అట్లా గోల్డ్ రింగ్ అంటే ఇష్టం. మా అత్తయ్య వాడికి 2 గ్రాముల రింగ్ చేయిస్తూ ఉంది. చిన్న పిల్లాడికి రింగులు చేయిస్తే ఉంటాడు, అత్తమ్మ నువ్వు సైకిల్ కొని రింగ్ లేదు బింగ్ లేదు, పెద్దదానికి ఏమైనా చేయించుకుందాంలే అత్తమ్మ అని నేను. అంత పిచ్చి ప్రేమ ఉంటుందండి నానమ్మలకి అమ్మమ్మలకి. సో, అట్లా ఉంటుంది. రిత్తుగాడు చూడండి, పెద్ద సైకిల్ వచ్చిందని చెప్పి వాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు చూసి. సో, మొత్తానికి చూస్తుండగానే తేజు 7 క్రాస్ అయ్యి 8 ఇయర్స్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ఇది వాడి 7th బర్త్డే అన్నమాట. వాడు 2017లో పుట్టాడు. 2016లో నా పెళ్ళయింది. 2017లో తేజు పుట్టాడు. 2021లో రిత్తు పుట్టాడు నవంబర్లో. సో, తర్వాత ఏంటంటే వాడికి తొక్కడం వచ్చు, బట్ ఎక్కి కూర్చోవడం, సైకిల్ కొంచెం బరువు ఉంది. అంటే చిన్న సైకిల్ చిన్నగానే ఉండేది, అది వాడికి అలవాటైంది, ఇది వాడికి అలవాటు కాలే కదా. సో, శేఖర్ పట్టుకొని తొక్కిచ్చాడు. 4-5 డేస్ రెగ్యులర్గా ఇదే పని. ఒకరోజు ఇట్లా తొక్కిచ్చాడు, నెక్స్ట్ డే వాడు తొక్కాడు, కానీ ఆపేటప్పుడు వాడికి కాళ్ళు అందక శేఖర్ పట్టుకోవడం. సో, అట్లా 2 రోజులు నేను అటు ఇటు ఉరికిన, కాళ్ళు ఒకటే నొప్పండి, కానీ వాడు నేర్చుకున్నాడు. సో, దాన్ని మా పక్క పాప తేజు వాళ్ళ క్లాస్మేట్ రూహి అని, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒకే స్కూలు. సో, వాడికి దిగనికి వస్తలేదు. ఇవాళ ఒక్కసారి చాలు నాన్న, తర్వాత నేను వీకెండ్స్లో ఆడిపిస్తా అని చెప్పేసి చెప్పారు. కానీ నిజంగానే కదా, వాడి లైఫ్లో అంటే చిన్న బండ్లు పక్కన పెడితే ఇది ఫస్ట్ వెహికల్ లాగా అన్నట్టు. ఇప్పుడు ఇది వేసుకొని వాడు బయటికి కూడా వెళ్ళొచ్చు. సో, తర్వాత ఏంటంటే ఇంకా అత్తయ్య వెళ్తా అనింది అన్నయ్య వాళ్ళతోటే. సో, ఏదో ఒకటి చెప్పి మొత్తానికైతే అత్తయ్యని ఆపేసా అనమాట. ఉండత్తమ్మ, వాడు బర్త్డే ఉంది, చుట్టం సూపుగా ఇట్టొచ్చి అటుపోతే ఎట్లా అత్తమ్మ నువ్వు అంటే,
అత్తయ్య ఆగిపోయింది. ఏ వట్టిగా ఆపుతున్నావు కళ్యాణి మళ్ళీ ఎండకు శేఖర్ వచ్చి దించా వాళ్ళ కొడుక్కి కష్టం కాకూడదని మా అత్తయ్య ఫీలింగ్ అన్నట్టు. సో ఇక్కడ ఏదో ఏమంటారు నైట్ 12కి అండి ఈ షూటు. తేజుకి బ్రౌన్ బియర్లో ఉన్న ఈ కేక్ బాగా ఎక్కువ ఇష్టం. ఇది కిట్ క్యాట్ కేక్ అనమాట. వాడు నార్మల్గా కేక్ తినడు, ఈ మధ్య తింటున్నాడు, అది ఇది ఇష్టంగా తింటాడు అనమాట. సో ఈ కేక్ తెచ్చాను నైట్ 12కి వాడితో కట్ చేయించడానికి. అలాగే వాడు అది పోకెమాన్ కార్డ్స్ మంచి హ్యాబిట్ కాదు, బట్ అడిగాడని చెప్పేసి అవి నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట ఆ పోకెమాన్ కార్డ్స్. సో పిల్లలకి కొనియద్దులేండి, కానీ వాడు ఒక్కడే ఉంటున్నాడు, బోర్ కొడుతుంది, మాతో అవి ఆడుతూ ఉండడు అనమాట. ఏం లేదు ఇట్ట పెట్టుకుంటే సేమ్ కార్డ్ వస్తే వాళ్ళే విన్లాగా ఆడతారు. సో అవే చూస్తూ ఉండండి. మా అత్తమ్మ అని శేఖర్ అదే అంటున్నారు, ఈ మనం అలవాటు చేయదని. ఏదో ఇప్పుడు ఆడతాడు, అవి పోయినాక మనం కొనియము, స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి నేను చెప్పాను అనమాట. సో తర్వాత హ్యాపీ బర్త్డే టు యూ తేజు, ఎందుకంటే మా తేజు గాడు 7 క్లాస్ అయ్యి 8 ఇయర్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎగ్జాక్ట్లీ నైట్ 12 o'clockకి వాడితో కేక్ కట్ చేయించాం. సో లాస్ట్ టైం వాడి బర్త్డేకి వాడి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నేను నైట్ 12కి కేక్ కట్ చేయడానికి మేము నైట్ 11:30కి ఇంటికి వచ్చామండి. నాకు సడన్గా గొంతంతా పట్టేసి మాట రాకుండా కళ్ళు తిరిగి చలిజ్వరం అట్లా వచ్చింది. సో వెళ్ళి ఒక 3 గ్లూకోజ్లు ఎక్కించుకొని ఇంటికి వచ్చేటప్పుడు కేక్ తీసుకొని వచ్చామన్నమాట. సో 11:30 అయింది నేను ఇంటికి రావడానికి. 12కి కేక్ కట్ చేయించాం. సో వాడి ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరిని పిలవలేదండి వాడి బర్త్డేకి, సింపుల్గా ఇంట్లోనే చేసేసాం. అత్తయ్య మేము రంగమన్న వాళ్ళు రావట్లేన్నారు కదా. సో వాడి బర్త్డే వ్లాగ్లో మీరు వాళ్ళని చూడొచ్చు అనమాట. సో మొత్తానికైతే పెట్టేస్తాను. నా ప్రజెంట్ వెయిట్ ఎంతని చాలామంది అడుగుతున్నారు. 78 ఉందండి. నేను డైట్ ఎక్సర్సైజ్ లాంటివి ఏం చేయట్లేదు. 78 ఉంది ప్రజెంట్ నా వెయిట్. 65కి రావాలి, బట్ మీ అందరికీ అర్థమైంది కదా, నేను ఎప్పుడైతే డైట్లో ఎక్సర్సైజ్ చేస్తానో స్ట్రిక్ట్ ఒక 15 రోజులు చేస్తే చాలండి నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. మరి అది కోవిషీల్డ్ వల్లనేనా అని డౌట్ నాకు కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ టాపిక్ అదే. కాకపోతే ఏదైనా మనకి ఎఫెక్ట్ ఉండేది ఉంటే 3 monthsలో తెలుస్తుందంట శేఖర్ చెప్పాడు. బట్ నాకు మీరు అందరూ అనేసరికి, అంటే ఇన్స్టాలో ఎక్కువ రీల్స్ చూసేసరికి కోవిషీల్డ్ వల్లేనా నేను ఇంత సిక్ అయిపోతూ ఉన్నానా అనిపిస్తుంది. అదంతా ఏం కాదు, మన బాడీ వల్ల. ఇంత లావు ఉంటే ఎవడైనా సిక్ అవుతూ ఉంటాడు. సో తగ్గించుకోవాలి. అండ్ అంతేనండి. వీడియోని కూడా ఎండ్ చేస్తాను. ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. సో ఈ కార్డ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కార్డ్స్ ఉంటాయండి. ఇందులో ఒకటి 1 lakh కార్డు ఉంటుంది. వీడు రోజు తొండే ఆడుతున్న నాతోటి. ఆ 1 lakh కార్డు వీడియో తీసుకుంటాడు. 1 lakh ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే విన్ కదా. సో వీడియో వాళ్ళ పాపకి ఐ లవ్ యూ చెప్తా ఉన్నాడు. సో నేను కలుస్తాను మరొక వీడియోలో. మీ బ్లెస్సింగ్స్ తేజుకి ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.